సూటిగా గమనిస్తా ఉన్నారు. అసలు కూటమి ప్రభుత్వానికి కానీ మంత్రులకు కానీ ఆ నాయకులకు కానీ అసలు క్లారిటీయే లేదు. మొన్నటి వరకు లిక్కర్ వ్యవహారంలో రాజు కసిరెడ్డి చాలా కీలకమన్నారు, తర్వాత ధనుంజయ రెడ్డి గారు అన్నారు, ఆ తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గారు అంటున్నారు, మళ్ళీ నిన్నటి నుంచి మిథున్ రెడ్డి గారు అంటున్నారు. అసలు వాళ్ళకి ఏమన్నా అవగాహన ఉందా? క్లారిటీ ఉందా? చెప్పండి. లేని కేసును సృష్టించి రోజుకు అబద్ధం వంట వార్చడం, దాన్ని వాళ్ళకి నచ్చిన పత్రికల్లో నుంచి ఆ ఎల్లో మీడియా ద్వారా అందరి మీద చల్లడం, ఇదే పని. అసలు లిక్కర్ వ్యవహారంలో లోక్సభ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారికి ఏం సంబంధం? బెవరేజ్ కార్పొరేషన్ లో ఆయనకి ఏం పాత్ర ఉంది? లిక్కర్ పాలసీతో ఆయనకి ఏం సంబంధం ఉంది? ఆయన ఎట్లాంటి సమావేశాల్లో పాల్గొనలేదని దమ్ముంటే గూగుల్ టెక్ ద్వారా ఆయన నిరూపించాలని మిథున్ రెడ్డి గారు సవాల్ ఇసిరితే, ఆ సవాల్కి ఇంతవరకు తెలుగుదేశం గాని కూటమి నాయకులు గాని ఒక్కళ్ళు గాని స్పందించలా. ఎందుకు మిథున్ రెడ్డి గారి సవాల్ని మీరు స్వీకరించలేదని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం.